హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ డెలివరీ నా హెల్త్ రొటీన్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాక 3 to 4 లీటర్స్ ఎవ్రీడే వాటర్ అనేది కంపల్సరీగా నా డే మొత్తంలో తీసుకుంటాను. సో తర్వాత నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను విత్ ప్రోటీన్ పౌడర్ విత్ రాగి పిండి. సో రాగి జావ వచ్చేసి నేను రెగ్యులర్గా తాగుతాను, ఎందుకంటే నా బాడీకి ఈ టైంలో స్ట్రెంగ్త్ చాలా అవసరం కాబట్టి సో నేను రెగ్యులర్గా తీసుకుంటాను. సో అందులో రిచ్ ఆఫ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది నా రొటీన్లో కంపల్సరీ అనేది ఉంటుంది. ప్రోటీన్ యాడ్ చేసి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ అనేది రాగి జావ ద్వారా మన బాడీకి అందుతుందన్నమాట. సో ఎవ్రీడే ఇంకా ఒక ఫ్రూట్ అనేది నా డే మొత్తంలో యాడ్ చేసుకుంటాను. ఈరోజు వచ్చేసి నేను ప్రొమోగ్నేట్ తీసుకున్నాను. సో ఇంకా లంచ్ కోసం ఈరోజు వచ్చేసి నేను సజ్జ రొట్టె తీసుకున్నాను. సో సజ్జ రొట్టె మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో షేర్ చేయండి. సో సజ్జ రొట్టెలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా హెల్దీ అనమాట. ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకోకుండా 1 కప్ ఆఫ్ రైస్, కొంచెం సజ్జ రొట్టెతో నా లంచ్ అనేది కంప్లీట్ చేశాను. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాడీలో విటమిన్ మినరల్ విత్ కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత కంపల్సరీగా మల్టీవిటమిన్ విత్ కాల్షియం టాబ్లెట్లు అనేది వేసుకుంటాను, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి డెఫిషియన్సీ ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి ఈవినింగ్ 5 PM కంపల్సరీగా ఒక 15 మినిట్స్ వాకింగ్ అనేది స్టార్ట్ చేశాను రీసెంట్గా. సో తర్వాత ప్రోటీన్ తీసుకుంటాను. సో ప్రోటీన్ ఎందుకంటే ఎక్కువగా మన బాడీకి అవసరం. సో ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా బేబీ ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా బిల్డ్ అవుతుంది. సో ఎర్లీ డిన్నర్ అనేది చేస్తాను తర్వాత. సో 6 PMకి పన్నీర్ విత్ చపాతీ, ఐరన్ క్యాప్సిల్ వేసుకుంటాను. సో అలాగే ఎర్లీ డిన్నర్ చేయడం వల్ల డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుందన్నమాట. అలాగే బాడీకి రెస్ట్ కూడా దొరుకుతుంది, ఫ్యాట్ స్టోరేజ్ అవ్వకుండా. ఇలా నా హెల్త్ కేర్ చూసుకుంటున్నాను. మీరు డెలివరీ తర్వాత ఎలా కేర్ తీసుకుంటారు నాకు కామెంట్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.